ప్రస్తుతం తిరుపతిలో భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇది బిల్స్ ప్రకారంగా అమ్మితే 65,000 రూపాయలు ఉంటుంది. అంటే కరెక్ట్ ఫార్ములాలో చేసి మెడిసిన్గా చేస్తే ఇప్పుడు ఈ అక్రమంగా చేసింది ఇతను అమ్ముతుంది 1,00,000 రూపాయల విలువతో అమ్ముతున్నాడు. అంటే ఇతనికి వేరే వ్యక్తి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అప్పు ఇచ్చాడని ఆ అప్పు కోసం ఇతన్ని వేరే డైవర్ట్ చేసి అప్పులు జమ చేసేగా మొత్తం అమ్ముతున్నాడు. ఇతనికి 1,00,000 రూపాయలు కప్పుతుంది. అది విడివిడిగా వేరే వేరే కాలేజ్కి వేరే ఏరియాకి వెళ్ళినప్పుడు అది చాలా పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉంది. ఇది సొసైటీ మీద చాలా విష పరిణామాలు వస్తుంది. కాబట్టి దీన్ని చాలా కాలంగా నిఘా పెట్టి పకడ్బందీగా రైడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రజలు కూడా ఇలాంటి విషయాలు ఏదైనా వస్తున్నప్పుడు తమ ఇంటి చుట్టుపక్కల యాక్టివిటీ జరుగుతున్నా కానీ మనకు పట్టించుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది. ప్రజలు కూడా అప్రమత్తమై ఇలాంటి సంఘటనలు ఏదైనా వస్తున్నప్పుడు దయచేసి పోలీసు కానీ సంబంధ శాఖ అధికారులకు ఇస్తే ఇటువంటిని ప్రాథమిక దశలోనే మనం ఫ్యాక్టరీ ఓనరు ఆయన పేరు భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళకి అరవింద్ లైఫ్ సైన్సెస్ అని పెట్టుకున్నారు. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యాక్టరీ రన్ కావట్లేదు. ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ నుంచి సపరేట్ లైసెన్స్ సపరేట్ కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని చేస్తున్నారు. ఇతను పోయి వాళ్ళ పక్కనే ఇతనికి సైట్ అలాట్ అయింది, ఆర్ఎస్వి బయోసైన్సెస్ అని. దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఇతను ఏమండి ఇతని ఫ్యాక్టరీ రన్ అయ్యి మార్కెట్లోకి వచ్చే లోపల తనకంటూ ఒక మార్కెట్ ఉండాలనే ఉద్దేశంతో నేను R&D పెట్టుకుంటానని చెప్పి నమ్మబలికి అతని దగ్గర కొంత స్పేస్ని ల్యాబ్ని 5,000 రూపాయలు అంటే యూజ్ చేసుకుంటూ ఆ నెపంతో ఫార్ములాని మిడిల్లో చేంజ్ చేసి నిషేధిత మత్తుపదార్థాలను తయారు చేస్తున్నాడు. ఆ కారణాల మీదనే అరెస్ట్ చేసి ప్రాపర్టీని మెటీరియల్స్ని ఎక్విప్మెంట్ని సీజ్ చేయడం జరిగింది. దర్యాప్తులో ఆ వివరాలు కూడా వస్తాయి. దర్యాప్తులో ఇతను మనకి చెప్పింది ఏమంటే ఫస్ట్ టైంగా 2.8 కేజెస్ మాత్రమే ఒక పలానా వ్యక్తికి అమ్మాయని చెప్తున్నాడు. బట్ దర్యాప్తులో వేరే వేరే పద్ధతులు ఉన్నాయి. ఆ దర్యాప్తులో మీరు చెప్పినట్టుగా అక్రమంగా చాలా ఆస్తులు జరిగితే కూడా ఇటువంటి విషయాల గురించి రీసెంట్ గా ఈ ఎర్రచందనము దాంతో పాటు కొంత దొరుకుతున్న కొంత సమాచారం ఉంది. రీసెంట్ కూడా మనం తిరుపతిలో పట్టుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు మల్టిపుల్ డ్యూటీస్ లో ఉన్నాము. ఎర్రచందనము దాని కంట్రోల్ మీద పోలీసింగ్ మీద చాలా పని ఒత్తిడి భారంగా ఉంది. అయినప్పుడు కూడా ఈ సొసైటీకి హాని కలిగించే ఇలాంటి విషయాలు